నవవిధ భక్తి మార్గాలు అంటే భగవంతుడి అనుగ్రహం పొందడానికి భాగవతంలో నవవిధ భక్తులు అనగా 9 రకాలైన భక్తి మార్గాలు చెప్పబడ్డాయి. భగవంతుడి సాన్నిధ్యంలో నిరంతరం నిలిచేందుకు ఒక్కొక్కరిది ఒక్కొక్క మార్గం. వాటిలో ముఖ్యమైన వాటిని నవవిధ భక్తులుగా పేర్కొన్నారు. 1 శ్రవణం, 2 కీర్తనం, 3 స్మరణం, 4 పాద సేవనం, 5 అర్చనం, 6 వందనం, 7 దాస్యం, 8 సఖ్యం, 9 ఆత్మనివేదనం. 1 శ్రవణం, భగవంతుడి గురించి శ్రద్ధగా వినే ప్రతి మాట తెలియకుండానే మన మనస్సుని ప్రభావితం చేస్తుంది. అందుకే భక్తులు సత్సంగం పేరుతోటి నలుగురు ఒక చోటికి చేరుతారు. తాను శాపవశాన మరో వారం రోజులలో చనిపోతాను అని తెలిసిన పరీక్షిత్తు మహారాజు సుఖమహర్షి ద్వారా భాగవతాన్ని వినాలి అనుకున్నాడు. 2 కీర్తనం, భగవంతుడి లీలలను పాడుతూ ఆడుతూ మైమరిచి భగవంతునిలో లీనమవ్వడమే కీర్తనం. భక్తి ఉద్యమంలో కీర్తనం ఒక ముఖ్య భాగం. మీరా, తుకారాం, చైతన్య మహాప్రభు మొదలుకొని త్యాగయ్య, అన్నమయ్య వరకు భగవంతుని వేనోట కీర్తించి తరించినవారే. స్మరణం, యస్య స్మరణ మాత్రేణ జన్మ సంసార బంధనాత్ విముచ్యతే అనే విష్ణు సహస్రనామం ప్రారంభంలోనే కనిపిస్తుంది. స్మరిస్తే చాలు ఈ భవసాగరం నుంచి శాశ్వతంగా విముక్తిని ప్రసాదిస్తాడు. భగవంతుణ్ణి సదా స్మరిస్తూ ఉంటే కొన్నాళ్లకు ఆ స్మరణ అసంకల్పితంగానే మన మనస్సులో మెదులుతూ ఉంటుంది. పాదసేవనం, గరుత్మంతుడిలాగా స్వామివారి పాదాల చెంత ఎప్పుడూ ఉండలేకపోవచ్చు. కానీ ఆ పాదుకుల మీద నిరంతరం మన ధ్యాసను నిలిపితే చాలు. అవి మనల్ని ఈ సంసారంలో నుంచి తేలికగా నడిపించి వేస్తాయి. అర్చనం, భగవంతుణ్ణి ధూపదీప నైవేద్యాలతోటి, పూజలతోటి, షోడశోపచారాలతోటి, ఇవేవి కాకపోయినా శ్రీకృష్ణుడు చెప్పినట్లు పత్రం, పుష్పం, ఫలం, తోయం ఎలాగైనా కానీ వేటితో అయినా కానీ భగవంతుణ్ణి శ్రద్ధగా పూజిస్తే ఆ భగవంతుడికి మన భక్తిని అందించినట్లే. వందనం, వయసులో అయినా, జ్ఞానంలో అయినా, వ్యక్తిత్వంలో అయినా మనకంటే పెద్దలు కనిపిస్తే నమస్కరించటం మనకి పెద్దలు సూచించిన సంస్కారం.